చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుప్పంలోని ఎస్బీఎఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ ను 3 రోజులుగా నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు కుప్పంలోని ఓ ప్రైవేట్ భవనంలో నిర్బంధించిన అశోక్ కుమార్ ను ఆదివారం వారి చెర నుండి విడిపించారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అశోక్ కుమార్ ను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నా పేరు అశోక్ కుమార్. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. మేము ఒక దగ్గర పనిచేస్తూ ఉన్నాను. ఓనర్ ఎస్బీఎఫ్ అనే ఫైనాన్స్ ఓనర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాను. ఓనర్లు పేరు వచ్చి భాస్కర్, సెంధిల. రామ్ కుప్పము భాస్కర్ది. సెంధిల్ది వచ్చి మహారాజ్ గడ. నా పేరు అశోక్ కుమార్. అన్నాక నేను వీకోట రోడ్ చూస్తూ ఉన్నాను. ఒక రోజుకి 45,000 వస్తుంది. దాంట్లో ఎక్కువ వడ్డీకి ఇవ్వమన్నారు. నేను ఇంక వడ్డీకి ఎక్కువ ఇచ్చేక వేయలేదు. మామూలు 10 రూపాయలకి అయితే ఇస్తాను, 20 రూపాయలకి అయితే ఇచ్చేక వేయలేదు. ఇచ్చింటే నేను వసూలు చేసుకుని వస్తాను ఇస్తే అని చెప్పినాను. అన్నాక నేను పని మానేస్తాను అనే దానికి నన్ను కొట్టినాడు. 2 లక్షలు ఎత్తుకో ఉండవు అనేసి కొట్టినారు.